హాయ్ అండి, అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్కోటి. చూశారు కదా, ఈ సంవత్సరం సంక్రాంతికి మేము కొన్ని పిండి వంటలు చేసాం. అవి మీకు వీడియోలో చూపించాలని చూపిస్తున్నా. రవ్వలట్లు చేసామండి. రవ్వలట్లు ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందని రవ్వలట్లు ప్రిపేర్ చేసేసామన్నమాట. దీని ప్రాసెస్ అంతా వీడియో మిస్ అయిందండి. ఓకేలేండి, సరే. ఇప్పుడు నెక్స్ట్ గవ్వలు అన్నమాట. గవ్వలు చూసేసారు కదా, గవ్వలు అయితే వేపిస్తున్నాం. ఈ గవ్వలు మనము 1 కేజీ మైదా తీసుకొని దాంట్లోకి ఉప్పు కారం అవన్నీ వేసేసుకొని మెజర్మెంట్స్ అన్నీ చేసుకోవాలన్నమాట. కొంచెము నూనె కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్రాసెస్ పిండి బాగా ఒక అరగంట కొంచెము నానబెట్టాలి పిండిని అనమాట. అరగంట నానబెట్టిన తర్వాత గవ్వల చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క మీద గవ్వలు మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది అంతా గవ్వలు అనేది చాలా ఈజీగానే ఉంటుంది అనుకుంటారు, కానీ గవ్వలు చేసే దగ్గర మాత్రం చాలా అంటే చాలా టైం పడుతుందండి. అది ఒకరైతే కష్టమే, ఇద్దరు ఉంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ 2-3 డేస్ కొంచెం వీడియోస్ రావడం కష్టం కాబట్టి ముందుగానే ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. ఇవిగోండి ఇలాగన్నమాట గవ్వలు చేసినవి. ఇట్లా పక్కన పెట్టేసుకున్నాం గవ్వలు. ఒకసారి చూసేయండి. ఇట్లా నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత గవ్వలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే మనకు గవ్వలు ఉడికిపోయినట్టే. ఇవిగోండి పక్కనే వేయించినవి అన్నమాట. ఇట్లా పెట్టాను. ఈ పిండి ప్రాసెస్ మాత్రం నేను లైవ్ వీడియో చేశానండి. లైవ్ వీడియో ఉంటుంది, ఒకసారి లైవ్ వీడియోస్ని ఒకసారి చూసేసేయండి. ఇలా చేసుకోవాలి. వీడియో అయితే క్లమ్జీగా ఉంది. గవ్వలు నేను ఎలాగా చేశాను అనేది కూడా ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇదిగోండి, ఇది గవ్వల చెక్క అనమాట. దాని మీద మనం పిండి పెట్టుకొని ఇలా గవ్వలు చేసుకోవాలి. ఆ చెక్కకి మనము నూనె రాసుకోవాలండి. నూనె రాసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. అదిగోండి, నా చేసే ప్రాసెస్ చాలా అయితే టైం పడుతుంది. అంతకు మించి ఏం లేదండి. గవ్వలు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి కూడా. మొత్తానికి మా పిండి వంటలు అయితే ఇవ్వండి. చక్రాలు కూడా చేశాను, అవి వీడియో రాలేదనమాట. టోటల్ ఫైనల్గా ఇవ్వండి గవ్వలు చక్రాలు చేశానండి. చక్రాలు నేను ఈ చక్రాల మిషన్ తోటి అయితే చేశాను. చక్రాల వీడియో అయితే మిస్ అయిపోయిందండి. అది నేను లైవ్ స్ట్రీమింగ్ పెట్టాను. ఓకేనండి, అందరూ ఫెస్టివల్స్ బాగా జరుపుకొని చాలా అంటే చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ, ఓకేనండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సైనింగ్ ఆఫ్ మానస. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.